మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాం. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడునూ రాడు. ఈ పట్టణములో నాకు బహు జనసమూహం ఉన్నదని పౌలుతో చెప్పగా, ఈ వాక్యములో దైవజనుడు పౌలు గ్రామాలలో ఆ ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొన్ని వ్యతిరేకతలు, కొన్ని పరిస్థితులు, కొన్ని ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ఈ పూట ప్రభు చెబుతున్న మాటలో, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని తలపెట్టేవారు ఎవరు నీ మీదకి రారు అని ప్రభు చెప్తున్నారు. దేవుని సన్నిధిలో మరి హాని చేసేవారు అనేక మంది ఆ రోజుల్లో నానా విధములుగా పొంచి ఉన్న పరిస్థితుల్లో సువార్త ప్రకటన చేస్తున్నారు. మిషనరీ వర్క్లో దైవజనుడు పౌలు గారు మిషనరీ పని చేస్తున్న సమయం. ఈరోజు దేవుని నమ్మి దేవుని సన్నిధికి వస్తూ దేవుని పరిచర్యలో ఉంటున్న ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడుతున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను, హాని చేయవారు నీ మీదకి రారు. చూడండి, లోకములో చూస్తే ఎన్నో అపాయాలు, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి. వాటినన్నిటిని ఛేదించాలంటే దేవుడు వారికి తోడై ఉండాలి. ఎవరికి తోడై ఉంటారో వారి మీదకి ఎటువంటి అపాయమో రానివ్వడని ప్రభు చెప్తున్నారు. రాజుల గ్రంథములో, మొదటి రాజుల గ్రంథములో 21వ అధ్యాయములో 21వ వచనం, అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీ మీదకి అపాయము రప్పించెదను, నీ సంతతి వారి నాశనము చేతును, అల్పులేమి గనులేమి ఇజ్రాయేలీల్లో ఆహాబు పక్షముగా ఎవరైనాను లేకుండా పురుషులలో కానీ ఉన్నందరూ వారు నిర్మూలము చేస్తాను. ఈ వాక్యంలో పై మాటలు మనం చూస్తే ఇలాగూ దేవుడు సెలవిస్తున్నారు, నీ మీదకి నీ సంతతి మీదకి నాశనము తెచ్చెదను. ప్రభువే ఆజ్ఞాపిస్తున్నారు. అంటే ప్రభు ఆజ్ఞాపించడానికి గల కారణము ఆహాబు పక్షముగా, ఆహాబు యొక్క స్వభావం అన్యాయము చేస్తూ అక్రమముగా ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి. ఇక్కడ వారి మీదకి నాశనము వచ్చినట్లుగా వారి పక్షముగా ఎవరు ఉండరని వాక్యం చెప్తున్నమాట. ఈరోజు లోకము సాతాను వశములోకి వెళ్ళిపోతూ దేవుడితో నిబంధన లేకపోవటం వలన కొన్ని పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజుల్లో దేవుడు వాక్యం చెప్తున్న మాట, నీ మీదకి అపాయము వస్తుంది, నాశనము తెగుళ్ళు వస్తున్నాయి. ఇర్మియా కాలములలో కూడా మనం చూస్తే 48వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం 43వ వచనంలో, మోయాబీలు నివాసం ఇదిగో ఏమయ్యున్నదంటే భయముతో నుంటున్నటువంటి గుంట అది ఉరిగా నీ మీదకి వచ్చి ఉన్నదని మోయాబీలను గురించి చెప్తున్నారు. ఎందుకనంటే వారి స్వభావాలు వేరు. దేవుడు భయభక్తులు కానీ, దేవుడు వాక్యము కానీ, దేవునికి లోబడటం కానీ అస్సలు వారికి పట్టనట్లుగా, అటువంటి స్వభావం కలిగినటువంటి వారి మీదకి అపాయాలు ఉన్నాయి, ఆపదలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రభు చెప్తున్నారు, ఆ ఆపద నుండి నీ మీదకి రాకోకుండా ఉండాలంటే నేను నీకు తోడై ఉన్నాను, నీకు ఏ హాని నీ మీదకి
రానివ్వనని ప్రభు చెబుతున్నాడు. ఈరోజు హాని కలుగ చేసేది ఎవరు? లోకములో అపవాదైన సాతానుడు పలుమార్లు పొంచి మనుషుల్ని మభ్యపెట్టి వాడి మాయోపాయాల చేత, వాడి కుయుక్తుల చేత మంచి నడవడిని చెరపటానికి ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకములో సాతానుడు. కాబట్టి ప్రభు మనల్ని నా యొద్దకు రండి అని చెప్తున్నాడు. నహూము గ్రంథములో 2వ అధ్యాయం 1వ వచనములో, లయకర్త మీ మీదకు వస్తున్నాడు, నీ దుర్గములను కావలి కాచుకొనమని, మీ మార్గములు కావలై ఉండమని నడుము బిగించి బహుబలముతో ఎదిరించండి. చూసారా? ఈ వాక్యములో మనం చూస్తే లయకర్త అంట అపవాదైన సాతానుడు, వాడు మీ మీదకు వస్తున్నాడు, మీ దుర్గములను కాపాడుకోండి, మీ మార్గాల్ని కాపాడుకోండి. వాడిని ఎదిరించడానికి ఎప్పటికప్పుడు నడుము అనేది బిగించడం అంటే మనస్సు. అక్కడ అంటారు నడుము అనేది బిగించబడి బహుబలముగా ఎదిరించటం అంటే అర్థమవుతుందండి, మనస్సును దేవునికి అప్పగించుకోవాలి. లేని ఎడల అపవాదైన సాతాను పాడు చేయటానికి, నాశనము చేయటానికి, కుటుంబాలలో మరి ఆత్మ సంబంధమైన వ్యవస్థలో నానా విధముగా పాడు చేయటానికి వాడు లయకర్తగా ఉన్నాడు. ఈరోజు దేవుని వాక్యము ఆయన మనకు తోడుగా ఉండాలంటే ఆయన ధ్యాసలో నీవు ఉండాలి, ఆయన శ్వాసలో నీవు ఉండాలి. ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుచుకోగలిగితే ఏ అపాయములో ఉన్నా అవి నీ మీదకి రానివ్వడు. వాటిని అన్నిటించి తప్పించగలిగిన దేవుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. కీర్తన గ్రంథంలో 44వ కీర్తనలో 17వ వచనాన్ని చదువుతున్నాం. 44వ కీర్తనలో 17లో, ఇదంతయు మీ మీదికి వచ్చును, మేము నిన్ను మరువలేదు, నీ నిబంధన మీరి ద్రోహము కాలేదని చెప్తున్నాను. ఎన్ని శోధనలు వచ్చినా అక్కడ మనం చూస్తే ఇవన్నీ కూడా మా మీదకు వచ్చిన ప్రభా, మీ ఆజ్ఞ మేము ఎక్కడ మీరలేదు, మీకు విరోధంగా మేము ఎక్కడ ద్రోహం చేయలేదు. కాబట్టి మమ్మల్ని మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడుతావు, మాకు అన్ని విషయాల్లో మీ కృప చూపించి నడిపిస్తావు. ఏ స్థితిలో ఉన్నా దేవుడు వాక్యాన్ని మర్చిపోవద్దు. ఏ పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నా దైవ సన్నిధికి వెళ్ళటం మర్చిపోవద్దు. ఏ స్థితిలో నీవు దేవుని సన్నిధిలో మాటలు వాక్యం వింటున్నావో ప్రభుని స్మరణకు తెచ్చుకో. నీ మీద ఇక మీదట అటువంటి అపాయములే కానీ శాప బలహీనతలే కానీ రానివ్వడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. అయితే అవి రాకోకుండా ఉండాలంటే నువ్వు ఉన్న స్థితిలో ఆయన నిబంధన మీరకూడదు, ఆయనకి విరోధముగా ఏ దోషములు చేయకూడదు. ఆయన నీకు సదాకాలము తోడై ఉన్నాడు. ఆయన కీర్తనలు 3వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంటుంది, రక్షణ యెహోవా యొద్ద నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. చూడండి, దేవుని యొద్ద నుండి వచ్చేది ఏంటంటే ఆపదలు, అపాయములు కాదండి. వాటి నుంచి తప్పించి రక్షణ, ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదము పంపించటానికి వచ్చింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు వెలిగించబడి రక్షించబడి ఆశీర్వాదంగా ఉండటమే ప్రభు చిత్తం. ఏ అపాయములు ఉన్నాయి, ఏ దోష బలహీనతలు ఉన్నాయో ఒక్కసారి ఆయనకి విరోధంగా ఎక్కడైనా ఏ విధముగా నడుచుకున్నారో తాము సరిచేసుకొని మీ దుర్గములను కాపాడుకో, మీ మార్గాలను జాగ్రత్తగా పరుచుకోమని నహూము చెప్తున్నటువంటి మాటలు. కాబట్టి ఈ సమయములో వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదర, ఆ జీవము కలిగిన దేవుని సన్నిధిలో నువ్వు స్మరణకు తెచ్చుకో. ఆయన నీకు తోడై ఉండి ఏది నీ మీదకి రానివ్వడు. మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. మీరు కూడా కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభించండి. ప్రేమ స్వరూపి దయగలిగిన మా ప్రభువా,
మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రములు. ఈ ఉదయకాలము మీ వాక్యము మూల వాక్యములో నేను నీకు తోడై ఉన్నానని, ఏవి నీ మీదకి రానివ్వను అపాయములని చెప్పావు ప్రభా. వాటి వివరణ ఇచ్చారు. లయకర్త అపవాది పాడు చేస్తాడని, ఏ స్థితిలో ఉన్న నా వాక్యము, నా నిబంధన, నా మార్గమును విడవద్దని లేఖనము చెప్పావు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నీవు ఆశీర్వదించడానికి ఈ లోకానికి వచ్చావు. ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించబడి, దీవించబడి, ప్రతి కుటుంబం రక్షించబడటానికి మీ కృపలో ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుంచి మీరు లేపి ఉన్నతమైన స్థితిలోనికి నడిపించమని, మహిమ, ఘనత, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.